ఈ క్లాసులో భారత రాజ్యాంగం అంటే ఏమిటి, భారత రాజ్యాంగంలో షెడ్యూల్స్ను ఈరోజు చెప్పుకోబోతున్నాం. షెడ్యూల్స్ అంటే ఏంటి, షెడ్యూల్స్ మీద పూర్తి అధికారం ఎవరికి ఉంటుంది, షెడ్యూల్స్ ఏ విధంగా ఏర్పడ్డాయి, ఏ చట్టం నుంచి షెడ్యూల్ తీసుకోవడం జరిగింది, ప్రజెంట్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అన్ని దీంట్లో తెలియజేయడం జరుగుతుంది. అసలు భారత రాజ్యాంగం అంటే ఏంటి, దాని యొక్క నిర్వచనం. రాజ్యాంగం అంటే ప్రభుత్వం యొక్క నిర్మాణాన్ని, ప్రభుత్వంలోని శాఖల మధ్య గల సంబంధాలను, ప్రభుత్వ లక్ష్యాలను, ఆశయాలను తెలియజేసే ఒక లిఖిత పత్రాన్ని రాజ్యాంగం అంటారని హెర్మన్ ఫైనర్ అని ఆయన పేర్కొన్నాడు. అసలు ప్రభుత్వం యొక్క నిర్మాణాన్ని, ప్రభుత్వం ఏ విధంగా ఏర్పడుతుంది, దాని యొక్క నిర్మాణం, ప్రభుత్వంలో శాఖలు, కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ, వీటి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. అలాగే ప్రభుత్వ యొక్క లక్ష్యాలు, ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది, ప్రభుత్వ యొక్క ఆశయాలు తెలియజేసిన ఒక లిఖిత పత్రాన్ని రాజ్యాంగం అంటారు. రాజ్యాంగాన్ని షెడ్యూల్స్, రాజ్యాంగంలో షెడ్యూల్స్ నేటికి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. షెడ్యూల్స్ అనే పదాన్ని భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి తీసుకోవడం జరిగింది. అప్పుడు 10 షెడ్యూల్స్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 8 షెడ్యూల్స్ మాత్రమే దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత 4 కొత్తగా ఏర్పాటు చేసి నేటికి 12 షెడ్యూల్ను భారత రాజ్యాంగంలో ఉంచారు. అది షెడ్యూల్స్. షెడ్యూల్స్ అంటే నిర్వచనం. షెడ్యూల్స్ యొక్క నిర్వచనం, పూర్తి అధికార స్థాయి దీంట్లో పార్లమెంటుకు ఉంటుంది. షెడ్యూల్స్ ఒక ప్రత్యేక అంశం గురించి కానీ, ప్రత్యేక రిజర్వేషన్ కోసం కానీ, ప్రత్యేక అవకాశాల కోసం కానీ పార్లమెంట్ ఏర్పాటు చేసుకుని, పార్లమెంట్ రద్దు చేసుకుని పూర్తి నిర్ణయం పార్లమెంటుకి ఉంటుంది. షెడ్యూల్స్లో న్యాయ సమీక్ష చేసే అధికారం ఏ న్యాయస్థానానికి లేదు. అంటే న్యాయ మినహాయింపు ఇచ్చారు. న్యాయ సమీక్ష యొక్క మినహాయింపు ఇందులో ఉంది. న్యాయ సమీక్ష ఇది యొక్క షెడ్యూల్. వాటికి షెడ్యూల్కి మెయిన్ డిఫరెన్స్, భారత పార్లమెంట్కి పూర్తి స్థాయి అధికారాలు ఉంటాయి. ఏర్పాటు చేసుకోవచ్చు, రద్దు చేసుకోవచ్చు. న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు కూడా కలదు. ఇది షెడ్యూల్. ప్రత్యేక వర్గాల కోసం, ప్రత్యేక అంశాల కోసం, ప్రత్యేకంగా ఏదైనా అంశాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి షెడ్యూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేటికి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. మొదటి షెడ్యూల్ నెంబర్ 1 సరికి భారత భూభాగానికి చెందింది. భారత భూభాగాల యొక్క వివరణ దీంట్లో తెలియజేస్తుంది. అసలు భారత భూభాగాలు ఏంటి ఉన్నాయి అనేది దీంట్లో క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాలు ప్రజెంట్ ఉండడం జరిగింది. గతంలో 29 రాష్ట్రాలు ఉండేవి. జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టికల్ నెంబర్ 370 తర్వాత ఆర్టికల్ నెంబర్ 370 ఆర్టికల్ని రద్దు చేయడం ద్వారా 28 రాష్ట్రాలుగా చెంది 8 కేంద్రపాలిత ప్రాంతాలు. గతంలో 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండి దాంట్ని ఒకటిని మెర్జ్ చేయడం జరిగింది. డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ ఈ 2 కలిపి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ప్రజెంట్ 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇది 2020 జనవరి 26న చేయడం జరిగింది. మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 28 రాష్ట్రాలు ఉన్నాయి. వాటి యొక్క భూభాగాలు, వాటి యొక్క మారు పేర్లు, వాటి యొక్క పేర్లు, అలాగే వాటి యొక్క సరిహద్దులు దీంట్లో క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. ఏదైనా రాష్ట్రాలు పునర్విభజీకరణ జరిగిన ఈ షెడ్యూల్ను సవరించడం జరుగుతుంది. ఒకటో షెడ్యూల్లో భారతదేశం యొక్క భూభాగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే పునర్విభజీకరణ, ఏ 2 రాష్ట్రాలైన పునర్విభజించినప్పుడు లేకపోతే డివైడ్ చేసినప్పుడు
ఈ యొక్క షెడ్యూల్ క్లియర్గా తెలియజేస్తుంది. ఏ విధంగా చేయాలి ఏంటనేది ఈ షెడ్యూల్ క్లియర్గా ఉంది. అలాగే అవశిష్ట అధికారాలు. కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు కాకుండా ఇంకా ఇతరత్ర ఏవైనా భూభాగాలు ఇంకేమైనా ఉంటే దాన్ని తెలియజేసేది అవశిష్ట అధికారాలు. అవశిష్ట అధికారాలకు పూర్తి స్థాయి అధికారం భారత పార్లమెంట్కి కలిగి ఉన్నది. ఇది మొదటి షెడ్యూల్ తెలియజేస్తుంది. సెకండ్ షెడ్యూల్, షెడ్యూల్ నెంబర్ 2. షెడ్యూల్ నెంబర్ 2 దేన్ని తెలియజేస్తుంది అంటే జీతభత్యాలు. భారతదేశంలో అత్యున్నతమైన పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీతభత్యాలను తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అలాగే హైకోర్టు న్యాయమూర్తులు, గవర్నర్, అలాగే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ యొక్క జీతభత్యాలు, అలాగే యూపీఎస్సీ, కాగ్ ఎక్సెట్రా వాళ్ళ యొక్క జీతభత్యాలను షెడ్యూల్ నెంబర్ 2లో తెలియజేస్తుంది. ఒకవేళ ఆర్టికల్ నెంబర్ 360 అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళ యొక్క జీతాల్లో రాష్ట్రపతి కోత విధిస్తారు. ఇది తెలియజేస్తుంది. అంటే షెడ్యూల్ నెంబర్ 2 వీళ్ళ యొక్క జీతాలు పెంచడం కానీ లేకపోతే తగ్గించడం కానీ చేసే అధికారం, పూర్తి స్థాయి అధికారం పార్లమెంట్కి ఉంటుంది. ఇటీవల 24% కరెంట్ అఫైర్స్, ఇటీవల 24% పార్లమెంట్ జీతభత్యాలు పెంచడం జరిగింది. పార్లమెంటు 24% జీతభత్యాలను పెంచడం జరిగింది. అది 2023 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడం జరుగుతుంది. ఇది షెడ్యూల్ నెంబర్ 2లో ఉన్న అంశాలు. షెడ్యూల్ నెంబర్ 3, షెడ్యూల్ నెంబర్ 3 దేన్ని తెలియజేస్తుందంటే ప్రమాణ స్వీకారం. ఏ అధికారి లేకపోతే ఏ సభ్యుడు ఎవరి ముందు ప్రమాణ స్వీకారం చేయాలనేది షెడ్యూల్ నెంబర్ 3 క్లియర్గా తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి. ఆయన లేని సమక్షంలో ఎవరైతే సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి ఉన్నాడో ఆయన సమక్షంలో చేయాలి. ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి. అలాగే లోక్సభ సభ్యులు, అలాగే రాజ్యసభ సభ్యులు. లోక్సభ సభ్యులు అయితే స్పీకర్ సమక్షంలో అందరూ ప్రమాణ స్వీకారం చేయాలి. అలాగే రాజ్యసభ సభ్యులైతే రాజ్యసభ చైర్మన్ అంటే ఉపరాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి. ఇది షెడ్యూల్ నెంబర్ 3 తెలియజేస్తుంది. అలాగే షెడ్యూల్ నెంబర్ 4 రాజ్యసభ స్థానాల గురించి తెలియజేస్తుంది. భారతదేశంలో 250 స్థానాలు గరిష్టంగా ఉన్నాయి. దాంట్లో 245 మాత్రమే ప్రజెంట్ దీంట్లో ఉన్నారు. మాత్రం 250 స్థానాలు గరిష్టం, 245 మాత్రం ఎన్నుకోవడం జరుగుతుంది. ఇందులో 245లో 233 మాత్రం ఎన్నుకోవడం వల్ల జరుగుతుంటే 12 సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు. ఎలా అంటే ఏదైనా కళలు లేకపోతే సంస్కృతి, వివిధ విభిన్న కళలు, క్రీడలు, సంస్కృతి, వీటిలో ప్రతిభావంతులను రాష్ట్రపతి 12 మంది నియమించడం జరుగుతుంది. 233 స్థానాలను ప్రజెంట్ ఎన్నుకోవడం జరుగుతుంది. దాంట్లో 229 స్థానాలు రాష్ట్రాలుగాను, 4 కేంద్రపాలిత ప్రాంతాలుగాను ఏర్పాటు చేశారు. ఈ 29 స్థానాల్లో మళ్ళీ 4 జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళిపోవడం వల్ల 4 రాజ్యసభ స్థానాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది షెడ్యూల్ నెంబర్ 4. షెడ్యూల్ నెంబర్ 5 వచ్చేసరికి
షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించింది. షెడ్యూల్ క్యాస్ట్ వివిధ ప్రాంతాల్లో షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న ట్రైబల్స్ షెడ్యూల్ క్యాస్ట్ నార్త్ ఈస్ట్ లేకపోతే ఈశాన్య ప్రాంతాలు వివిధ రాష్ట్రాల్లో ఉన్న షెడ్యూల్ క్యాస్ట్ యొక్క వారి యొక్క అవకాశాలు వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ గురించి పూర్తి స్థాయి తెలియజేస్తుంది. దీని యొక్క రిపోర్ట్ అనేది గవర్నర్ రాష్ట్రపతికి సమర్పించడం జరుగుతుంది. అలాగే షెడ్యూల్ నెంబర్ 6 వచ్చేసరికి అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం ఈ 4 రాష్ట్రాల్లో ట్రైబల్స్ ఈ 4 రాష్ట్రాలు అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం ఈ 4 రాష్ట్రాల యొక్క ట్రైబల్స్ యొక్క జీవన విధానాన్ని వారి యొక్క అవకాశాలని వారి యొక్క రిజర్వేషన్స్ని అన్నీ కూడా ఆ గవర్నర్ వాళ్ళ యొక్క రాష్ట్రపతికి తెలియజేయడం జరుగుతుంది. గవర్నర్ రాష్ట్రపతికి పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది షెడ్యూల్ నెంబర్ 6. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 7. షెడ్యూల్ నెంబర్ 7 వచ్చేసరికి జాబితా 3 రకాలు. కేంద్ర జాబితా, అలాగే రాష్ట్ర జాబితా, అలాగే ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితాలో ప్రస్తుతానికి 98 అంశాలు ఉన్నాయి. ఈ జాబితాలో ఏమి వస్తాయంటే కరెన్సీ వస్తుంది, విదేశీ వ్యవహారం వస్తుంది, విమానాలు వస్తాయి, అలాగే డిఫెన్స్ రక్షణ రంగం, ఇలా 98 అంశాలను దీంట్లో చేర్చడం జరిగింది. అలాగే రాష్ట్ర జాబితాలో నీటి పారుదల, స్టాంప్స్ అండ్ డ్యూటీ అన్ని ఎక్సెట్రా. ఉమ్మడి జాబితా వివాహాలు, విడాకులు ఇవన్నీ ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితాలో 52 అంశాలు, ఇందులో 59 అంశాలు ఉండడం జరిగింది. ఇది జాబితా గురించి తెలియజేయడం జరుగుతుంది. 8వ షెడ్యూల్లో భాషల గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగం గుర్తించిన భాషలు 22. అయినప్పటికీ రాజ్యాంగం అమల్లోకి వచ్చేసరికి 14 భాషలు ఉన్నాయి. 15వ భాషగా 1967లో 15వ భాషగా సింధును ఏర్పాటు చేయడం జరిగింది, సింధు భాష. అలాగే 16వ భాషగా 1992లో 71వ రాజ్యాంగ సవరణ, ఇక్కడైతే 21వ రాజ్యాంగ సవరణ, ఇక్కడైతే 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 3 భాషలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 కొంకణి, 2 మణిపూరి, 3 నేపాల్. ఈ 3 భాషల్ని 1992, 71వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అలాగే 16, 17, 18 ఇప్పుడు 4 భాషలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడంటే 2003 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 4 భాషలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 19వ వచ్చేసరికి బోడో, 20 వచ్చేసరికి డోగ్రి, 21 వచ్చేసరికి మైథిలి, 22 వచ్చేసరికి సంతాలి. ఈ 4 భాషలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 భాషలతో కలుపుకొని భారత రాజ్యాంగంలో 22 భాషలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది షెడ్యూల్ నెంబర్ 8 తెలియజేస్తుంది. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా షెడ్యూల్ నెంబర్ 9 క్లియర్గా తెలియజేస్తుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత షెడ్యూల్ నెంబర్ 9 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా భూ సంస్కరణ తీసుకురావడం జరిగింది. అది 1వ షెడ్యూల్. 9వ షెడ్యూల్ 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో తీసుకొచ్చారు. అసలు భూ సంస్కరణలు అంటే ఏంటి, ఎందుకు తీసుకురావడం జరిగింది? భూ సంస్కరణ అనేది
స్వతంత్రం వచ్చేసరికి ఒకళ్ళ దగ్గర కేంద్రీకృతం ఇవ్వడం జరిగింది. భూస్వాములు అలాగే జమీందారుల దగ్గర భూమి ఒకే దగ్గర కేంద్రీకృతం అవ్వడం జరగడం వల్ల దీనిని తీసుకురావడం జరిగింది. అయితే గరిష్ట స్థాయి భూమిని విధించడం జరిగింది. గరిష్టంగా 54 ఎకరాల వరకే ఉండొచ్చు. అదే పల్లం అంటే నీటిపారుదల ప్రాంతం నుండి 54 ఎకరాల వరకు ఉండొచ్చు. మిగతాదని విధించి మిగతా భూమి గవర్నమెంట్ తీసుకొని పేదలకు పంచడం జరిగింది. ఇది భూ సంస్కరణ. అయితే ఇందులో 1951 ఏప్రిల్ 18న ఆచార్య వినోబాభావే ఆయన భూదాన ఉద్యమాన్ని ప్రారంభించి భూమిని సేకరించడం జరిగింది. ఇందులో ఆర్ రామచంద్రరావు 100 ఎకరాలను ఇవ్వడం జరిగింది మొట్టమొదటిసారి. ఇది భూ సంస్కరణ గురించి తెలియజేస్తుంది. షెడ్యూల్ నెంబర్ 9 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో భూ సంస్కరణలు, భూమి ఏ విధంగా సంస్కరణ చేశారు, పేద ప్రజలకు ఏ విధంగా భూమిని పంచారు అనేది క్లియర్గా తెలియజేస్తుంది. అయితే ఇక్కడ షెడ్యూల్ నెంబర్ 10 అనేది పార్టీ ఫిరాయింపుల గురించి తెలియజేస్తుంది. అయితే 1985 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదే పెద్ద షెడ్యూల్ రాజీవ్ గాంధీ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ ఫిరాయింపు, అసలు ఈ పార్టీ ఫిరాయింపులు తీసుకురావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఒక పార్టీలో గెలుపొందిన వ్యక్తి వేరే పార్టీలోకి చేరినప్పుడు ఆ పార్టీ పూర్తి స్థాయిగా నష్టపోతుంది. ఆ నష్టాన్ని అదే పునరావృతం కాకుండా ఉండడానికి వాళ్ళ యొక్క ఎమ్మెల్యే పదవిని కోల్పోవడం, అలాగే వారి యొక్క మంత్రి అయితే మంత్రి పదవిని కోల్పోవడం అనేది పార్టీ ఫిరాయింపుల్లో చేర్చడం జరిగింది. ఒక పార్టీలో గెలుపొంది వేరే పార్టీకి వెళ్ళినప్పుడు వారి ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోతారు, అలాగే మంత్రి పదవిని కోల్పోతారు. అది కొన్ని కండిషన్స్ వల్ల సభ అధిపతికి మనం కంప్లైంట్ ఇవ్వడం ద్వారా సభ అధిపతి వాళ్ళ మీద నిర్ణయం తీసుకొని యాక్షన్ తీసుకొని ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ వీటి యొక్క పదవిని రద్దు చేసి మంత్రి పదవిని రద్దు చేసే అధికారం సభ అధికారికి ఉంటుంది. ఇది పార్టీ ఫిరాయింపులకి. దీన్ని అరికట్టడానికి పార్టీ ఫిరాయింపులను తీసుకురావడం జరిగింది. ఇది షెడ్యూల్ నెంబర్ 10 క్లియర్గా తెలియజేస్తుంది. అలాగే షెడ్యూల్ నెంబర్ 11 ఇది షెడ్యూల్ నెంబర్ 11 ఇది స్థానిక సుపరిపాలన గురించి తెలియజేస్తుంది. అంటే 1992లో 73వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం వల్ల పివి నరసింహారావు గ్రామ పరిపాలనను మరింత అభివృద్ధి చేయాలని వీటి కోసం రాజ్యాంగంలో 243 ఆర్టికల్ని చేర్చడం జరిగింది. ఈ 243 ఆర్టికల్ ప్రకారం గ్రామం యొక్క అంశాలను, గ్రామం యొక్క అభివృద్ధిని దీనిలో తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో 29 అంశాలు చేర్చడం జరిగింది. 29 అంశాలను గ్రామంలో గ్రామ అధికారులు, గ్రామ సర్పంచ్ దాని విధులను నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో కొన్ని మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇది 243 స్థానిక సుపరిపాలన అంటే గ్రామాల గురించి తెలియజేస్తుంది. ఇది అలాగే షెడ్యూల్ నెంబర్ 12 పట్టణాలు నగరాల గురించి 1992 74వ రాజ్యాంగ సవరణ ద్వారా సేమ్ పివి నరసింహారావు తీసుకురావడం జరిగింది. ఇందులో 18 అంశాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ 18 అంశాలు ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇది పట్టణ, అది స్థానిక, మొత్తం 12 షెడ్యూల్ తెలియజేయడం జరుగుతుంది. మొదటి షెడ్యూల్ వచ్చేసరికి మరొకసారి రివిజన్ చేయడం జరుగుతుంది. మొదటి షెడ్యూల్ వచ్చేసరికి
అసలు భారత రాజ్యాంగం అంటే ఏంటి, భారత రాజ్యాంగంలో అంశాల గురించి తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం యొక్క నిర్మాణాన్ని, ప్రభుత్వం యొక్క శాఖల మధ్య గల సంబంధాలను, ప్రభుత్వ లక్ష్యాలు, ఆశయాలు తెలియజేసే లిఖిత పత్రాన్ని రాజ్యాంగం అంటారు. అసలు ప్రభుత్వ నిర్మాణం, ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు జరిగింది అనేది ప్రభుత్వ నిర్మాణం. ప్రభుత్వ శాఖలు అంటే శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, ఈ మూడింటికి ముడిపడి ఉన్నది శాఖల మధ్య సంబంధాలు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రభుత్వం ఏ విధంగా ఏ లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంది, ఆ లక్ష్యాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుందో తెలియజేస్తుంది. ప్రభుత్వ ఆశయాలను తెలియజేసేది. లిఖిత పత్రాన్ని రాజ్యాంగం అంటారు. దీన్ని నిర్వచనం ఇచ్చేది హెర్మన్ ఫైనర్ అని ఆయన నిర్వచనం ఇచ్చారు. ఇలాంటిది చాలా మంది చాలా విధాలుగా నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. దానిలో ముఖ్యమైన వ్యక్తి హెర్మన్ ఫైనర్ అన్నమాట. షెడ్యూల్ నెంబర్ 1 భారత రాజ్యాంగం షెడ్యూల్ నెంబర్ 1 భూభాగాన్ని గురించి తెలియజేస్తుంది. భారతదేశంలో భూభాగాల యొక్క రాష్ట్రాలు, తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి యొక్క పేర్లు మార్పిడి ఎప్పుడు జరిగింది, ఏంటి, అయితే అవశిష్ట అధికారాలు ఎవరికి పూర్తి స్థాయి అధికారాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఇటీవల ఎప్పుడు మెర్జ్ చేశారు, ఇది కరెంట్ అఫైర్స్. అలాగే ఆర్టికల్ నెంబర్ 370 రద్దు కూడా కరెంట్ అఫైర్స్ తెలియజేస్తుంది. అలాగే జీతభత్యాలు, రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు, అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతభత్యాలు, అలాగే యూపీఎస్సీ చైర్మన్, అలాగే ఏపీఎస్ చైర్మన్, అలాగే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఆల్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ చైర్మన్స్ యొక్క జీతభత్యాలు, కాగు, అలాగే అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ ఎక్సెట్రా వాళ్ళ యొక్క జీతభత్యాలను తెలియజేస్తుంది. అలాగే ఆర్టికల్ నెంబర్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్రపతి వాటి మీద తీసుకునే యాక్షన్స్ గురించి దీంట్లో తెలియజేస్తుంది. ఇటీవల జీతభత్యాలు 24%, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ కరెంట్ అఫైర్స్. 24% జీతభత్యాలు పార్లమెంటులో జీతభత్యాలు పెంచడం జరిగింది. ఎంపీ యొక్క జీతభత్యాలు 24% పెంచడం జరిగింది. అది ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులోకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క ప్రమాణ స్వీకారం తెలియజేస్తుంది. అలాగే షెడ్యూల్ నెంబర్ 4 రాజ్యసభ స్థానాలు గరిష్టంగా 250 ఉన్నప్పటికీ 245కి మాత్రమే రాజ్యసభ స్థానాలకి ప్రజెంట్ రక్షణ చేయడం జరుగుతుంది. దాంట్లో 233కి ఎన్నుకోవడం జరుగుతుంది. 12 స్థానాలని రాష్ట్రపతి నియమిస్తాడు. వివిధ ప్రతిభావంతులు, వివిధ కళాకారులని, అలాగే ఎవరు కళలు, అలాగే క్రీడాకారులు, సాహిత్యం ఎక్సెట్రా అలాగా ఉన్న వాళ్ళందరినీ ఇందులో నియమించడం జరుగుతుంది. అలాగే షెడ్యూల్ నెంబర్ 5 షెడ్యూల్ క్యాస్ట్ యొక్క రిజర్వేషన్స్, వాళ్ళ యొక్క అవకాశాలను తెలియజేస్తుంది. 6 అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం యొక్క వాళ్ళ యొక్క దీని గురించి తెలియజేస్తుంది. వాళ్ళ యొక్క ప్రత్యేక అవకాశాలు, ప్రత్యేక వర్గాల గురించి తెలియజేస్తుంది. షెడ్యూల్ నెంబర్ 7 జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా యొక్క అంశాలు తెలియజేస్తుంది. అలాగే షెడ్యూల్ నెంబర్ 8 భాషల గురించి తెలియజేస్తుంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేసరికి ఎన్ని భాషలు ఉన్నాయి, ప్రస్తుతానికి ఎన్ని భాషలు ఉన్నాయి అనేది తెలియజేస్తుంది. ఏ భాష ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు అనేది తెలియజేస్తుంది. అలాగే షెడ్యూల్ నెంబర్ 9 1వ రాజ్యాంగ సవరణ 1958 వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇవి తీసుకొచ్చిన 4 షెడ్యూల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. షెడ్యూల్ నెంబర్ 9 వచ్చేసరికి 1951 1వ రాజ్యాంగ సవరణ ద్వారా భూ సంస్కరణ ఏర్పాటు చేయడం జరిగింది. భూ యొక్క గరిష్ట పరిమితి ఏ విధంగా విధించారు, పల్లము, మెట్టు, నీటి పారుదల ఉన్న ప్రాంతం ఎంత, నీటి పారుదల లేని ప్రాంతం ఎంత, ఒక పంట పండిండే ప్రాంతం ఎంత, 2 పంటలు పండిండే ప్రాంతం ఎంత, వీటి యొక్క గరిష్ట స్థాయిని దీంట్లో వివరించడం జరుగుతుంది. షెడ్యూల్ నెంబర్ 10 పార్టీ ఫిరాయింపు. ఒక పార్టీలో గెలుపొందిన వ్యక్తి వేరే పార్టీలో చేరినప్పుడు వాళ్ళ యొక్క ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ యొక్క స్థానాలు ఏ విధంగా కోల్పోతారు, మంత్రి యొక్క స్థానాలు ఏ విధంగా కోల్పోతారు, అలాగే పదవిని ఏ విధంగా కోల్పోతారు, ఇవన్నీ కూడా క్లియర్గా దీంట్లో తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళ సభ అధిపతి నిర్ణయం ఏ విధంగా తెలియజేస్తారు, 15 రోజుల్లోపు నిర్ణయం తెలియకపోతే దాన్ని క్షమించినట్టుగా పరిగణిస్తారు. ఇది షెడ్యూల్ నెంబర్ 10 క్లియర్గా తెలియజేస్తుంది. షెడ్యూల్ నెంబర్ 11 స్థానిక సుపరిపాలన. గ్రామాల్లో స్థానిక సుపరిపాలన, గ్రామాల్లో యొక్క అభివృద్ధి కోసం అధికారులు, సర్పంచ్ ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేది దీంట్లో తెలియజేస్తుంది. 243 ఆర్టికల్, కేవలం 243 ఆర్టికల్ అనేది దీనికోసం నియమించడం జరిగింది.
పివి నరసింహరావు టైంలో 74 రాజ్యాంగ సవరణ 1992లో జరిగింది. పట్టణాల గురించి 18 అంశాలు దీంట్లో చేర్చడం జరిగింది. ఇది పూర్తి స్థాయి షెడ్యూల్ యొక్క సమాచారం మీకు అందించడం జరిగింది. షెడ్యూల్ ఏ విధంగా ఉంది ఏంటి అని పూర్తి స్థాయి యొక్క షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి భాగాలు ఒక్కొక్కటిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆర్టికల్స్ ఒక్కొక్కటిగా తెలియజేయడం జరుగుతుంది. రాజ్యాంగ సంస్థలు, అలాగే రాజ్యాంగేతర సంస్థలు, రాజ్యాంగంలో ఉన్న సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు, అలాగే రాజ్యాంగ సవరణలు, అలాగే రాజ్యాంగ సవరణలు తెలియజేయడం జరుగుతుంది. స్టేట్మెంట్స్ వివిధ వ్యక్తులు, అలాగే వివిధ ప్రముఖ వ్యక్తులు వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు భారత రాజ్యాంగం మీద, అలాగే భారత రాజ్యాంగంలో వివిధ దేశాల నుంచి తీసుకున్న అంశాలను కూడా తెలియజేయడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలో ప్రతి అంశాన్ని వివరణతో దీంట్లో మీకు కొద్ది రోజుల్లో తెలియజేయడం జరుగుతుంది. కొద్ది రోజుల్లో ఈ క్లాసులు బోర్డుపై తీసుకొచ్చి పూర్తి సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది. గతంలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ షెడ్యూల్లో గతంలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది మీకు వివరించడం జరుగుతుంది. ఈ క్లాస్ తర్వాత ఏ విధంగా క్వశ్చన్స్ ఇచ్చారో మనం చెప్పే క్లాసుల్లో ఏ విధంగా క్వశ్చన్స్ రావడం జరిగింది అనేది దీంట్లో తెలియజేయడం జరుగుతుంది. అది పూర్తి స్థాయి క్లాసులు మీకు కొన్ని రోజుల్లో అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. అంతవరకు కొంతవరకు పేపర్పై క్లాసులు చెప్పడం జరుగుతుంది. పూర్తి స్థాయి క్లాసులు వచ్చాక బోర్డు పైన చేయడం జరుగుతుంది. అలాగే ఆ క్లాసుల తర్వాత ఏ విధంగా మనం చెప్పే క్లాసులు ఏ విధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందో దానికి కరెంట్ అఫైర్స్ అటాచ్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తి స్థాయి క్లాసులు. దయచేసి కరెంట్ అఫైర్స్ క్లాసులు రానున్న రోజుల్లో పెడతాం. అలాగే రాజ్యాంగం గురించి పూర్తి స్థాయి ఒక 40 to 50 వీడియోస్ చేసి పూర్తిగా మీకు క్వాలిటీని అందించడం జరుగుతుంది. అది ఎకానమీ కూడా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.